నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ అండి. సో ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఏంటంటే మాది యాజ్ పర్ 2024 జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో నోటిఫికేషన్ ఉండాలి. సో జాబ్ క్యాలెండర్ మేము అడగలేదు కదండి, అయినా గవర్నమెంట్ ఎందుకు మాకు లేనిపోని ఆశలు క్రియేట్ చేశారు. ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలైనా కార్యకర్తలైనా ఎంత ఆడంబరంగా ఎంత సంతోషంగా ఉన్నారో నిరుద్యోగులు కూడా అంతే సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం ఏర్పడింది. సో మాకు వాళ్ళు గవర్నమెంట్ మాకు కొన్ని చెప్పారు, ఏమనంటే నోటిఫికేషన్స్ యాజ్ పర్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం కాబట్టి సో అని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నాము. బట్ ఆ సంతోషంగా అనేది మాకు చాలా రోజులు లేదు. ఒకే సంవత్సరంలో 2 లక్షల జాబులు అన్నారు. బట్ అది ఇవ్వకపోయినా అట్లీస్ట్ 1-2-3 నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. 2-3 నోటిఫికేషన్లు ఇవ్వలేకపోయినరు. సో మా సంతోషం అనేది ఎక్కువ రోజులు లేకుండా పోయింది. దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. కాబట్టే మేము ఇప్పుడు నిరుద్యోగులం రోడ్లెక్కి మళ్ళీ అడుగుతున్నాం నోటిఫికేషన్లు రిలీజ్ చేయండి అని చెప్పి. సో ఇంకా ఎన్ని రోజులు ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మీరు ఇలానే కాలయాపన చేస్తారా అనేది మీరు గవర్నమెంట్ ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క మాట అంటారు. ఒకరు 60, ఒకరు 1 lakh, ఒకరు 50,000. సో లాస్ట్కి డైరెక్ట్ సీఎం మాకు భయమవుతుంది. సీఎం లేకపోతే రాహుల్ గాంధీని పిలుచుకొచ్చి 2 లక్షల జాబ్స్ ఆర్ ఫిల్డ్ అంటారేమో అని. సో అప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే మాకు భయం అవుతుంది. ఈ భయం అనేది చాలా పట్టుకున్నది. ఎందుకంటే ఒక నిరుద్యోగి అనేది వ్యక్తి ఎంత పీస్ఫుల్గా చదువుకుంటే అంత ఈజీగా ఉంటుంది అతను స్టేట్ ఆఫ్ మైండ్. బట్ నోటిఫికేషన్లే లేవు ప్రజెంట్. యాంగ్జైటీ పెరుగుతుంది, ప్రెషర్ పెరుగుతుంది ఇంట్లో నుంచి. సో ఈ నిరుద్యోగి అనేవాడు కూడా ఇలానే ఒక 3-4 months గిట ఇలానే కాలయాపన గిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే నెక్స్ట్ జాబులు కొట్టే వాళ్ళు కూడా కొట్టలేము మేము, పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే 3-4 months ఇంకా ఇలానే ఉంటే మేము ప్రెషర్స్ని యాంగ్జైటీ పెరుగుతుంది మాలో. సో దానివల్ల మేము ఏం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని నిరుద్యోగాన్ని తొలగించాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, మీరు ఎలక్షన్స్కి వెళ్ళే ముందే రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. మాతో పాటు పవర్ సెక్టార్ అయినా జీపీఓ అయినా అదర్ నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని మీరు రిలీజ్ చేస్తే అట్లీస్ట్ ఫైనాన్షియల్ అప్రూవల్ ఉన్న నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. అంటే గతంలో బట్టి విక్రమార్క గారిని కూడా కలిసారు, ఉప ముఖ్యమంత్రిని. సో మరి మళ్ళీ దానిపై ఏమైనా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారా? గతంలో ఆయన ట్విట్టర్లో కూడా పెట్టుకున్న పరిస్థితి మీకు సంబంధించిన త్వరలో రిలీజ్ కాబోతుంది నోటిఫికేషన్ అని చెప్పేసి, మరి దానిపైన ఏమన్నా చెప్పే ప్రయత్నం చేసిందా మళ్ళీ? సార్, బట్టి విక్రమార్క గారి గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. ఒకప్పుడు కాంగ్రెస్ ఏదైతే అధికారంలో లేనప్పుడు 2023 వరకు అధికారంలో రాముందు వరకు బట్టి విక్రమార్క గారు అంటే అతనికి ఒక క్రెడిట్స్ చాలా ఉంటుండే. అతని క్రెడెన్షియల్స్ ఇప్పుడు పోగొట్టుకుంటున్నారు. ఎందుకు పోగొట్టుకుంటున్నారు అనేది సార్ మీరే ఆలోచించుకోవాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ లేకపోతే మీకు అందుతున్న రిపోర్ట్ ఏందో కూడా మాకు తెలుస్తలేదు. మీకు బట్టి విక్రమార్క గారు అంటే ఒక మాట చెప్పిర్రంటే వాళ్ళు మాట తప్పడు సార్ అనేది ఒక నిరుద్యోగుల్లో అందరిలో ఉండేది ఒక ధైర్యం అనేది. సారే సార్ వాళ్ళ ట్విట్టర్లోనే పోస్ట్ చేశారు. ఏమనంటే త్వరలో నోటిఫికేషన్, ఎన్నో మీటింగ్స్లో కూడా చెప్పిర్రు నోటిఫికేషన్స్ విద్యుత్ శాఖలో నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయని చెప్పి. బట్ ఇప్పుడు ఆ కార్యాచరణ ఉందో అదేదైతే ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతున్నారు. దాన్ని బట్టి మాకేమర్థమవుతుందంటే సార్కు ఉన్న క్రెడెన్షియల్స్ కూడా పోతున్నాయి, రోజుకి తగ్గిపోతున్నాయి. ఆయన మీద ఉన్న కూడా నమ్మకం పోతుంది. ఎందుకంటే గద్దెనెక్కే ముందు ఒక మాట, గద్దె ఎక్కిన తర్వాత ఒక మాట అనే ప్రవర్తన అనేది ఏదైతే ఉందో అది మంచిది కాదు. సో సార్ క్యారెక్టర్ పైన ఎఫెక్ట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో మాకు అది రిపీట్ కాకుండా మీరు అతి త్వరలో నోటిఫికేషన్ని రిలీజ్ చేసి కొంచెం మమ్మల్ని మీరు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం.